వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. ఉగాది స్పెషల్ కుడుములు చేస్తున్నానండి. మనం ఏ పండుగ వచ్చినా ముందు విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి. విఘ్నేశ్వరుడికి కుడుములు అంటే చాలా ఇష్టం. అందులోని ఉగాదికి ఎవరైనా మన తెలుగింటి సాంప్రదాయం కుడుములు చేయటం. అవి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఎందుకండి ఇంకా ఆలస్యం, రండి చూసేయండి. ముందుగా బౌల్లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక అరగంట నాననివ్వాలండి. స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను నెయ్యి వేసుకుని అందులో 1 గ్లాసు వరినూక వేసి బాణల్లో వేసి స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా కొంచెం కమ్మటి వాసన వచ్చేలాగా వేపించుకోవాలండి. అది పచ్చి వాసన లేకుండా వేపించుకోవాలి. అది వేగిన తర్వాత చూడండి కొద్ది బ్రౌన్ కలర్ వచ్చింది కదా. తర్వాత తీసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసుకుంటే లోపల చల్లారుతాము. అదే బాణలి స్టవ్ మీద పెట్టి 2 గ్లాసులు వాటర్ పోసి అందులో 1 అర స్పూను ఉప్పు వేసుకుని మరుగుతూ ఉండగా నానబెట్టి పక్కన పెట్టాం కదండి పచ్చిశనగపప్పు, అది ఆ వాటర్లో వేసేయాలి. ఒక 10 నిమిషాలు అలా ఉడికితే శనగపప్పు ఉడికిపోతుందండి. ఒక పద్ధతి చూస్తే మీకు మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది కదా. ఉడికిందో లేదో చూసుకుని అది ఉడికిపోయిన తర్వాత వేపించి పక్కన పెట్టి ఉంచాం కదా వరి నూక, స్టవ్ సిమ్లో పెట్టేసి ఆ నూక వాటర్లో వేసేసి ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం అది గట్టిపడేదాకా పొడిపొళ్ళాడాలి. పొడిపొళ్ళాడేదాకా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుంది.
చూడండి దగ్గరికి వచ్చేసింది కదా, పొడి పొడిలాడుతా సరిపోతుంది ఇంకా అలాగా. అది అలా చల్లారిన తర్వాత కాస్త తాజా కొబ్బరికాయ అండి, అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కొట్టింది. కొంచెం కొబ్బరికూర తురివేసుకుని 1 కప్పు కొబ్బరికూర అందులో వేసేసుకోవాలి. పిండిలో వేసేసుకుని పిండి శుభ్రం చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత ముద్దల కింద లేకుండా పొడి పొడిలాడుతా ఈ కొబ్బరికూర అందులో వేసేసి సమానంగా కలిపేసుకుని చిన్న చిన్న కుడుముల కింద చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఉగాదికి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా తక్కువ టైంలో అయిపోతాయి. ఈ రకంగా నూక వేపించి చేయటం వల్ల ఏంటంటే కమ్మదనం అవుతుంది. మనం ఇంకా ఆయమే పెట్టక్కర్లేదు, పెద్ద పని ఏమి ఉండదు, చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి చాలా బాగున్నాయి కదా. ఉగాది స్పెషల్ కుడుములు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి ఈసారి. చేస్తారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్.